పౌర సరఫరాల శాఖపై సీఎండీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ చేయడానికి తగ్గట్లుగా అధునాతన రైస్ మిల్లుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మరో 2 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని మిల్లింగ్ చేసే దిశగా కొత్త మిల్లు ఏర్పాటు చేయాలన్నారు. పాత మిల్లులు ఉంటేనే ఇవి అదనంగా వస్తాయని తెలిపారు. అందుకు తగ్గ విధి విధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన 5 సభ్యుల కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ అభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రంలోనే నంబర్ 1 స్థాయికి చేరుకుందని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన గౌరవెల్లి, మల్కపేట, బస్వాపూర్ తదితర ప్రాజెక్టులు మరికొద్ది రోజుల్లో పూర్తి కానున్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులతో మరో 1 కోటి టన్నుల ధాన్యం పెరిగి 4 కోట్లకు చేరుకుంటుందన్నారు. ధాన్యం ఉత్పత్తి భారీగా పెరుగుతున్న పరిస్థితుల్లో మిల్లింగ్ కెపాసిటీ పెంచాలని సూచించారు. కొనసాగుతున్న మిల్లులకు అదనంగా మరిన్ని అధునాతన రైస్ మిల్లులను అందుబాటులోకి తెచ్చి రాష్ట్ర వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం అనుసరిస్తున్న విధానాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేసేందుకు కృషి చేయనున్నట్లు తమిళనాడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పళనివేల్ త్యాగరాజన్ తెలిపారు. తెలంగాణ స్టేట్ పాలసీలను పరిశీలించేందుకు ఆయన ఆధ్వర్యంలోని ఒక బృందం తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పర్యటనకు వచ్చింది. ఇందులో భాగంగా 2వ రోజు పర్యటనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ వర్క్స్, టీ హబ్, వి హబ్ గచ్చిబౌలిలోని టీ ఫైర్ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం హైదరాబాద్ లో ఉన్న టెక్ మహీంద్రా కార్యాలయంలో పలువురు ఐటీ పరిశ్రమ భాగస్వాములతో సమావేశమయ్యారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, విధానాలను ఐటీ శాఖ అధికారులు త్యాగరాజన్ కు వివరించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ నాయకత్వంలో 9 ఏళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్న మంత్రి ఐటీ రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్ గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. ఈ 2 నగరాలకు తోడుగా ఉండాల్సిన తమిళనాడు గత పాలకుల వల్ల ఐటీలో వృద్ధి సాధించలేకపోయిందన్నారు. తాను ఐటీ బాధ్యతలు చేపట్టాక తమిళనాడులో ఎలాంటి విధానాలు పాటిస్తే ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో హైదరాబాద్ను సందర్శించినట్లు త్యాగరాజన్ వెల్లడించారు. తన పర్యటన తప్పకుండా అక్కడి ప్రజలకు మేలు చేకూర్చేలా ఉంటుందన్నారు.